Hello friends, my name is Jagdish. Welcome to GetWin. Please subscribe my channel. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియోలు ఏదైతే అప్లోడ్ చేశానో ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీరే చూడగలుగుతారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్యాకింగ్ వైజ్ స్టాక్ ఐటమ్ కన్వర్ట్స్ క్వింటల్స్. అంటే మన దగ్గర ఉండే స్టాక్ ఐటమ్ని పీసెస్ ఉండొచ్చు, ప్యాకెట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దాన్ని క్వింటల్స్లోకి కన్వర్ట్ చేయాలి. అది మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్స్పోర్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకుని వాల్యూస్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమే నేను టాలీలోనే డిఫాల్ట్గా ప్రోగ్రామ్ డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్యాకింగ్ వైజ్ రిపోర్ట్ అని క్లిక్ చేసేస్తే ఇక్కడ మీరు గ్రూప్స్గా ఉంటాయి. అంటే పెస్టిసైడ్, ఫర్టిలైజర్ అని సపరేట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు. ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ గ్రూప్లో ఉండే స్టాక్ ఐటమ్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అయిపోయినాయి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ప్యాకింగ్ నేమ్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసి ఉంచాను. 250 grams అంటే ఆ యొక్క ఐటమ్ యొక్క ప్యాకింగ్ నేమ్, అంటే ప్యాకింగ్ వాల్యూ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసినాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్యాకింగ్ నేమ్ అంటే 250 grams, 10 grams, 100 grams, 500 grams, 1 kg, ఇట్లా డిఫరెంట్ గ్రామ్స్ అనేది మనకు ఇక్కడ మెన్షన్ అయినాయి. ఆ యొక్క ఐటమ్ వైజ్గాను వచ్చేస్తుంది. ఇక్కడ లీటర్స్ ఉంటే లీటర్స్ మెన్షన్ చేసుకోండి, లేదు కేజెస్ ఉంటే కేజెస్, గ్రామ్స్ ఉంటే గ్రామ్స్, ఎలాగైనా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకుంటే ఇక్కడ కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది డిఫాల్ట్ టాలీ వాల్యూ, అంటే డిఫాల్ట్ టాలీ స్టాక్ రిపోర్ట్. మనకు ఈ వాల్యూ ఏదైతే ఉందో మనకు కన్వర్షన్ యొక్క స్టాక్ రిపోర్ట్. అవునా, ఇప్పుడు దీని గురించి కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒక ఐటమ్ తీసుకుంటాను, ఏది సిజంటా కంపెనీది. ఓకే, 500 grams. నా దగ్గర ఎంత 500 grams ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి? నా దగ్గర 390 ఓపెనింగ్ ఉండేది. అవునా, బట్ నేను సేల్ అంటే ఎన్ని సేల్ చేసినానంటే 12 ప్యాకెట్స్ని సేల్ చేశాను. ఓకే, నా దగ్గర 378 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. కానీ నాకు కన్వర్టెడ్ టు క్వింటల్స్ ఆర్ లీటర్స్లోకి కన్వర్ట్ అవ్వాలి. నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తుండేది ఓన్లీ కేజెస్లో కన్వర్ట్ చేసే చూపిస్తున్నాను. చూడండి, 198.5 ఓపెనింగ్ ఉంది. కానీ ఇక్కడ చూడండి, సోల్డ్ అవుట్ ఎంత సేల్ చేశానంటే 6 సోల్డ్ చేశాను, అంటే అమ్మాను. నా దగ్గర ఇంకా ఎన్ని ఉన్నాయి? 189 కేజెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను దీన్ని ఈ స్టాక్ ఐటమ్నే కన్వర్టెడ్ టు క్వింటల్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది కన్వర్ట్ టు క్వింటాల్ అని క్లిక్ చేసేసారు అనుకోండి. ఇక్కడ చూడండి, పైన టైటిల్ మారిపోయింది, కన్వర్టెడ్ టు క్వింటాల్. నా దగ్గర సేమ్ అదే ఐటమ్ పైన ఉంది. చూడండి, టాస్క్ బార్ నా దగ్గర ఎంత ఓపెనింగ్ ఎంత ఉంది? 1.95 క్వింటాల్స్. సోల్డ్ అవుట్ క్వింటల్ ఎంత క్వింటాల్ నా దగ్గర ఉంది అంటే సోల్డ్ చేసింది 0.06, బట్ నా దగ్గర క్లోజింగ్ వాల్యూ 1.89 క్వింటాల్స్ నా దగ్గర ఉంది. అంటే ఈ టైప్ ఆఫ్లో మీరు స్టాక్ రిపోర్ట్ని కూడా చూసుకోవచ్చు. ఇందులో మేజర్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకొకటి కంపెనీ వైజ్గాను స్టాక్ రిపోర్ట్ని మీరు చూసుకోవచ్చు. అంకురకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఆ యొక్క స్టాక్ ఐటమ్ ఆ కంపెనీలో ఎన్నైతే ఉన్నాయో ఆ కంపెనీ వైజ్గాను స్టాక్ రిపోర్ట్ని కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఈ ఐటమ్ ఉంది చూడండి, హైబ్రిడ్ది 250 grams ప్యాకెట్స్. కానీ నాకు ఇక్కడ ఎంత ఉంది? ఒక ప్యాకెటే ఉంది. పర్చేజ్ ఎంత చేశాను? నా దగ్గర 250 grams ప్యాకెట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకటే ఉంది, కానీ 80 పర్చేజ్ చేశాను. కానీ ఇక్కడ ఎంత ఉంది? 81 ఉన్నాయి. అంటే టోటల్ నా దగ్గర 81 ప్యాకెట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ సోల్డ్ నేను 49 ప్యాకెట్స్ సోల్డ్ చేశాను. కానీ నా దగ్గర ఎంత ఉంది? క్లోజింగ్ 32 ఉంది. అవునా, దాన్ని నేను కన్వర్టెడ్ టు క్వింటల్స్ కన్వర్ట్ చేయాలి నేను. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా లీటర్స్ ఆర్ కేజెస్లో ఉంటుంది. ఇది మీ దగ్గర ఉండే కేజెస్ 0.25 కేజెస్ ఉంది ఓపెనింగ్. కానీ పర్చేజ్ ఎంత చేశారు? 20 కేజెస్ పర్చేజ్ చేశారు. మీ దగ్గర ఎంత ఉంది? టోటల్ 20.25 కేజెస్. సోల్డ్ ఎంత చేశారు? ఇక్కడ 49 చేసింటే 12.25. ఓకే, నెక్స్ట్ క్లోజింగ్ అంటే మీ దగ్గర క్లోజింగ్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 32 ఉంది ప్యాకెట్స్, కానీ ఇక్కడ 8 కేజెస్ ఉంది. నెక్స్ట్ నేను ఇక్కడ కన్వర్టెడ్ టు క్వింటల్స్ అని క్లిక్ చేస్తే ఇదే వాల్యూ కన్వర్టెడ్ టు క్వింటల్స్లోకి మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ 0.0025, 0.20, 0.2025 క్వింటల్స్ అనేది ఇక్కడ మీకు క్వింటల్లోకి ఇలా కన్వర్ట్ అయిపోతుంది కంపెనీ వైజ్గాను. నెక్స్ట్ ఇంకొకటి, ఇందులోనే బ్యాచ్ వైజ్ రిపోర్ట్, అంటే మన దగ్గర ఎన్ని బ్యాచెస్ ఆ పర్టికులర్ ఐటమ్
ఎన్ని బ్యాచెస్ అయితే ఉన్నాయో ఆ బ్యాచెస్ నేమ్స్ కూడా వచ్చేస్తాయి. ఇది డెమో పర్పస్ ఫ్రెండ్స్. ఇది ఇందులో ఈ బ్యాచ్ వైజ్గాను ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంది చూడండి. క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ ఉంది. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క కంపెనీ స్టాక్ ఐటమ్స్ యొక్క ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఇది ఇన్విజిబుల్ హైడ్ అవ్వాలి ఈ ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది. మరి సేమ్ ఇది క్లిక్ చేసేస్తే హైడ్ అయిపోతుంది. F1 క్లిక్ చేసేస్తే ఇన్విజిబుల్ అయిపోయి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. మీరు లీటర్స్లో కావాలనుకుంటే లీటర్స్లోకి క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి లీటర్స్లోకి కావాలంటే లీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా క్వింటాల్స్లోకి కావాలనుకుంటే క్వింటాల్స్లోనూ కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను కంపెనీ వైజ్గానే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఎండ్ ఆఫ్ లిస్ట్, అంటే ఆల్ ఐటమ్స్ నాకు డిస్ప్లే అవ్వాలని. ఆల్ ఐటమ్స్ను ఇట్లా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి ఎవరికో ఒకరికి ఈ ప్రోగ్రామింగ్ అనేది ఎనీ బిజినెస్కి గాను యూజ్ అవుతుంది.